కశ్మీర్లోని పెహల్గాంలో 26 మంది పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత్ బుద్ధి చెప్పింది. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం, ఖచ్చితమైన లక్ష్యంతో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి పడేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 మధ్య మొత్తం 25 నిమిషాలలో టార్గెట్ను పూర్తి చేసింది. 9 స్పాట్స్లో విరుచుకుపడింది. పాకిస్తాన్ భూభాగంలోని టెర్రరిస్టు శిబిరాలను ధ్వంసం చేసింది. మెరుపు దాడులతో పాకిస్తాన్ ఉలిక్కి పడింది. మరోవైపు ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం భారత్కు లేదని, ఎక్కువ చేయాలని చూస్తే ప్రతీకారం తప్పదని మరోసారి పాకిస్తాన్ హెచ్చరించింది. ఇక ఆపరేషన్ సింధూర్ పై పాక్ ఎలా రియాక్ట్ అవబోతోంది, భారత్ ఏం చేయబోతోంది, ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తున్నాయి, ఈ అంశాల మీదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి సంబంధించి ఎన్టీవీ ప్రత్యేక విశ్లేషణను మనతో పాటు పంచుకునేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు గారు అమెరికా నుంచి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. నమస్కారం. జై హింద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ చెప్పండి. గుడ్ మార్నింగ్ మీకు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నిజానికి పాక్ భారత్ మధ్య యుద్ధానికి ప్రారంభ సూచిక అనుకోవచ్చా? అంటే ఇప్పుడు పాకిస్తాన్ కి బుద్ధి వస్తే ఇది ఇంకా యుద్ధం అవ్వదు. బుద్ధి రాకపోతే అలాంటి సంఘటన జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నా ఒపీనియన్ లో ప్రస్తుతానికి అంత మరీ సెన్స్లెస్ గా బుద్ధి లేకుండా ప్రవర్తించదని నేను అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక స్టేట్మెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. కొంతవరకు కూడా మా సివిలియన్స్ మీద అటాక్ జరిగింది అని చెప్పేసి పాకిస్తాన్ ఇప్పటికీ అబద్ధాలు మొదలుపెట్టింది. అంటే పెహల్గాం మీద దాడికి సంబంధించి ఇంతమంది పర్యాటకులను టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్నారన్న దాన్ని ఎస్టాబ్లిష్ చేయకుండా కేవలం భారత్ దానికి ప్రతిగా టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేస్తే ఏదో తమ దేశం మీద దాడి జరిగినంతగా బాధపడుతోంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇది ఇప్పుడు మనం తెలుగులో సామెత ఉంది కదా, మురిగి కుక్కలు కరవ అన్నట్టు. ఒక విషయంలో నేను అనగలను. ఎందుకంటే ఫస్ట్లీ ప్రస్తుతం నేను అనుకోవటం పాకిస్తాన్కి యుద్ధం చేసే సత్తా లేదు. యుద్ధం చేయాలనుకుంటే ఏ దేశమైనా సరే దానికి తగినంత ఆర్థిక స్థితి ఉండాలి, పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి, డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి, తర్వాత మందుగుండు సామాన్లు ఉండాలి, ప్రపంచం అంతా ఒక వాళ్ళ ఒపీనియన్కి అగేన్స్ట్ వెళ్ళరు అన్న ధైర్యం కూడా ఉండాలి. ఇవన్నీ గురించి ఆలోచిస్తే ఫస్ట్లీ నేను అనుకోవటం ఏంటంటే పాకిస్తాన్ యాక్చువల్ యాక్షన్స్ కన్నా మాటలు ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఏ దేశమైనా సరే వాళ్ళ దేశంలో ఏ భాగంలో అయినా సరే టెర్రరిస్ట్ క్యాంప్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వచ్చి ఎవరన్నా విరుచుపడితే కొంచెం నాయిస్ చేయకపోతే వాళ్ళ ప్రజానీకం ముందు చాలా హీనంగా చూడబడతారు. అందుకని ఖచ్చితంగా ఫస్ట్లీ పాకిస్తాన్ ఈ గొడవలని ఈ అరుపులన్నీ ఎందుకున్నాయంటే బేసికలీ తన ప్రజానికానికి ప్రజల కోసం ప్రూవ్ చేస్తానికి మనం ఊరుకునేది లేదు, ప్రతిఘటిస్తాం అనేసి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే ఉన్నాం, ఆర్థిక పరిస్థితి అన్యాయంగా ఉంది. IMF డబ్బు లేకపోతే వాళ్ళు జీతాలు ఇచ్చుకునే స్థితిలో లేరు. అలాగే మీరు ఎలక్టెడ్ గవర్నమెంట్ సరిగా పనిచేస్తుందా అంటే లేకుండా యాక్చువల్లీ పపెట్ గవర్నమెంటే. షెహనాజ్ ది పపెట్ గవర్నమెంట్. ఎందుకంటే వెనక నుంచి నడిస్తుంది ఎవరు? ఆసిఫ్ మునీర్ చీఫ్ ఆఫ్. సో వీళ్ళందరూ ఏంటి? ఆ తర్వాత సిమిలర్లీ మందు సామాగ్రి చూసుకుంటే ఇంటెలిజెన్స్ ప్రకారం తేలింది ఏంటి? పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు యుద్ధం చేస్తానికి సరిపోయినంత మందు సామాగ్రి కూడా లేదు. ఎందుకంటే కొన్ని అట్లీస్ట్ ఒక ఐటమ్ మాత్రం తెలుసు, 155 అమ్యునిషన్, పెద్ద పెద్ద గన్స్ కి యాక్చువల్ ప్రిసిషన్ గైడెడ్ అమ్యునిషన్. ఈ అమ్యునిషన్ అంతా అమెరికా వాళ్ళకి సప్లై చేసింది. మొన్న యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్కి అమ్యునిషన్ తక్కువ అయ్యేటప్పటికి అమెరికా ఆర్డర్స్ ఇచ్చేటప్పటికి తెలిసిన ఇంటెలిజెన్స్ ఏంటి? ఈ అమ్యునిషన్ కూడా యుక్రెయిన్కి పంపించారు. కనుక యుద్ధ సామాగ్రి కూడా యాక్చువల్లీ అమ్యునిషన్ అంత పూర్తి స్థితిలో లేదు, రైట్? దానికి తోడు పాకిస్తాన్ ఏంటి, సొంత ఫ్యాక్టరీలు ఏం లేవు. 155 అమ్యునిషన్ లాంటి వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. వాళ్ళ సొంత మందాగా అమ్యునిషన్ ఫ్యాక్టరీస్, డిపోస్ అంత పెద్ద స్థితిలో లేరు, రైట్? కానీ ఏంటి, అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ వాళ్ళకి ప్రజలకి నచ్చ చెప్పాలి. ఎవరైనా చేస్తే మన దగ్గర అణుబాంబు ఒకటి ఉంది. ఎందుకంటే అణుబాంబు ఇస్ ద లాస్ట్ ఫైనల్ మాట కింద చెప్తున్నారు వాళ్ళు, రైట్? కానీ అందరికి తెలిసింది ఏంటి, అణుబాంబు అంత ఈజీగా ఊరికే మాటలతో చేయొచ్చు, కానీ ఒక
డిటరెంట్ గానే మిగిలిపోయింది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ ఇది సంవత్సరం పైన జరుగుతుంది. సిమిలర్లీ ఇజ్రాయెల్ హమాస్ జరుగుతున్నాయి. ఇలాంటి ప్లేస్ లో కూడా ఎక్కడ హిరోషిమా నాగాసాకి తర్వాత అణుబాంబు వాడినంత వాడే స్థితికి ఏ యుద్ధాల్లోనూ జరగలేదు. కనుక అది ఎప్పుడు ఏంటి బేసికలీ డిటరెంట్, మా దగ్గర ఉంది జాగ్రత్త అని చెప్తానికే అలా విడిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ అణుబాంబు వాడితే దానికి తెలుసు రియాక్షన్స్ మరి ఎలా ఉంటాయో. ఇంకా పాకిస్తాన్ అనే దేశం ఇంకా ప్రపంచ మ్యాప్ మీద ఉండకపోవచ్చు. కనుక కానీ ఏంటంటే ఒక దెబ్బతిన్నాక టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద ఫైరింగ్ అయినప్పుడు ప్రజలకు ఏమని చెప్పాలి, మేము ఉన్నాం, ఖచ్చితంగా అవసరం వస్తే దెబ్బలాడతాం. ఎందుకంటే ఈ టైంలో ఇలాంటి మాటలు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం వలన ప్రజల్లో ఒక ఐకమత్యం ఏర్పడుతుంది. ఏ దేశమైనా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలంతా ఒక సమూహంలాగా గుమిగూడతారు, ఒక కోఆపరేషన్ పెరుగుతుంది, రైట్? సో నేను అనుకోవటం ఏంటంటే ఎస్, ఏదో ఒక రియాక్షన్ ఇద్దామని ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు ప్రస్తుతం ఉన్నదేంటి చాలా సందిగ్ధ అంట, ఒక చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. మనం ఏం చేసాం, మీరు అన్నట్టుగా వెళ్ళి టెర్రరిస్ట్ క్యాంపులనే కొట్టాం, రైట్? కనుక టెర్రరిస్ట్ క్యాంపులు కొట్టినాని సివిల్ పాపులేషన్ మనం ఫైర్ చేయలేదు. ఏ స్కూల్స్, హాస్పిటల్స్, బిల్డింగ్స్, పవర్ స్టేషన్స్, రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్లు, డ్యామ్లు, ఇలాంటి స్ట్రాటజిక్ టార్గెట్స్ కానీ టాక్టికల్ టార్గెట్స్ కానీ మిలిటరీ టార్గెట్స్ వెళ్ళి క్యాంటోన్మెంట్ ఎక్కడ ఫైర్ చేయలేదు. వెళ్ళి ఎక్కడైతే ట్యాంక్స్ ఉన్నాయి అక్కడ ఫైర్ చేయలేదు. రియర్ లో డెప్త్ లో ఉన్నాయి. మనం ఏం చేసుకున్నాం, చాలా కరెక్ట్ గా టార్గెట్స్ అనలైజ్ చేసుకున్నాం. మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ ఏమని చెప్పారు, మొదటే టెర్రరిస్ట్ ఏం చేసిన వాళ్ళని మేము ఊరుకోం, ఎక్కడున్నా వెతికి వేటాడుతా ఉన్నారు, రైట్? సో అందులో ఒక స్టెప్, ఫస్ట్లీ ఆ 6-7 ఎంతమంది అయితే ఇన్వాల్వ్ వాళ్ళని వెతికి వేటాడుతున్నారు. ఆల్రెడీ మనం న్యూస్ లో వింటూనే ఉన్నాం. ఒకవేళ శ్రీలంక సైడ్ వెళ్ళారేమో, శ్రీలంక అలర్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా సెర్చ్ జరుగుతున్నాయి ఆ మనుషుల కోసం. రెండోది ఏంటి, ఈ టెర్రరిస్ట్ పుట్టే ప్లేస్ ఉన్నాయి ఎక్కడైతే మద్రాసాలు, ఎక్కడ ట్రైనింగ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ట్రైనింగ్ ఏరియా బవల్పూర్ బేసికలీ ఏంటి, అది ఒక ట్రైనింగ్ ఏరియా. ఎక్కడైతే రిక్రూట్మెంట్ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ అక్కడ కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇస్తాం, మొదలు పెడతారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఫార్వర్డ్ ఏరియాస్ పంపుతారు. ఫార్వర్డ్ ఏరియాస్ ఏంటి, లాంచ్ ప్యాడ్స్, ఎక్కడి నుంచి అయితే మనుషులు వదులుతారు. అవి ఏమన్నా ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బెంబర్ ఫైర్ చేశారు, కోట్లీ ఫైర్ చేశారు, రైట్? గంభీర్ ఫైర్ చేశారు, సియాల్కోట్ దగ్గర. ఇవన్నీ బోర్డర్ కి ఎంత 10, 15, 20, 30 కిలోమీటర్స్ దూరాలు ఉన్నాయి ఈ లాంచ్ ప్యాడ్స్. సో మన టార్గెట్స్ మనం సముచితంగా కరెక్ట్ గా క్యాల్కులేటెడ్ గా మనం తెచ్చుకున్న టార్గెట్స్ ఏంటి, బేసికలీ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఆర్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్. ఇప్పుడు ఆడేం చేయాలి, మనల్ని కొట్టాలనుకున్నా ఏం టార్గెట్ చూస్ చేసుకోవాలన్నది చాలా కష్టమైన ఎక్సర్సైజ్. వాళ్ళు వెంటనే ఈజీగా మన దగ్గర టెర్రరిస్ట్ క్యాంపులు ఏమీ లేవు. అలాగని వచ్చేసి జమ్మూ కానీ శ్రీనగర్ కానీ ఏదైనా టౌన్స్ మీద, జమ్మూ శ్రీనగర్ ఎలాగో చేయడు, సగం ఆలోచించారు. ఎందుకంటే ముస్లిం పాపులేషన్ అక్కడ ఏదో అవుతారు. జమ్మూలో కొంతవరకు చేద్దామని ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే సివిలియన్ టార్గెట్స్, స్ట్రాటజిక్ టార్గెట్స్ ఇలా మొదలు పెడితే వాడికి తెలుసు భారతదేశం తిరిగి రిటాలియేట్ అవుతుంది, ఇది పెరుగుతుందని. కానీ ఈ మధ్యలో మనకు జరిగేది నేను అనుకోవటం ఏంటంటే డిప్లొమాటిక్ ఛానల్స్ లో చాలా సీరియస్ గా డిస్కషన్స్ జరుగుతాయి. ఆల్రెడీ జయశంకర్ గారు, మిగిలిన మన ఫారెన్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అంతా, ఎంబసీస్, వీళ్ళందరూ ఆ దేశాల యొక్క గవర్నమెంట్స్ బ్రీఫింగ్ జరుగుతుంటాయి. ఏమని, బాబు మేము కొట్టింది, మేము ఫైర్ చేసాం, ఎందుకు ఫైర్ చేసాం, వచ్చి అమానుషంగా మా ఒక 26 మందిని అన్యాయంగా చంపేశారు, ఒకటి. రెండోది ఏంటి, దానికి పైగా గంభీరంగా ఏమని చెప్పారు, హిందూస్ అని సెలెక్ట్ చేసుకుని మరి చేశారు. దాంతో క్లియర్ గా తేలింది ఏంటి, టెర్రరిజం ఒక రిలీజన్ మీద, మన హిందువుల మీద ఫోకస్ చేశారని తెలిసి అందరికి. కనుక మేము వెళ్ళాం, టెర్రరిస్ట్ క్యాంపులు కొట్టాం. కనుక ప్రపంచం మనల్ని 90% సమర్థిస్తుంది. 1-2 దేశాలు ఉండొచ్చు, లైక్ ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తారో, లైక్ చైనా, టర్కీ, ఇలాంటి దేశాలు అంత పెద్దగా మన చేసిన దీన్ని చేయకుండా ఇండైరెక్ట్ గా ఏమంటారు, ఇద్దరు పక్కన కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి అది ఇది అని. కానీ వాళ్ళు ఎప్పుడు పాకిస్తాన్ సమర్థిస్తారు, పాకిస్తాన్ ని సపోర్ట్ ఇస్తారు. కనుక వాళ్ళు వదిలేద్దాం. అబౌట్ 90% కంట్రీస్, దేశం ఇంక్లూడింగ్ యునైటెడ్ నేషన్స్ కూడాను మనం చేసిన అటాక్ అని
ఒక అమానుష చర్యగా, ఒక పెద్ద మిస్టేక్ చేసినట్టుగా భావించాలని నేను అనుకుంటాను. కేఆర్ రావు గారు, యాజ్ ఎ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్గా మీరు ఎన్నో ఆర్మీ ఆపరేషన్స్లో పాల్గొని ఉంటారు. స్పెషల్లీ ఇలాంటి డిఫెన్స్ యాక్షన్స్ అంటే ఆర్మీ చర్యలు తీసుకునే క్రమంలో ఎలాంటి డైరెక్షన్స్ వస్తాయండి? సర్జికల్ ఇప్పుడు అంటే స్ట్రైక్స్ స్ట్రైక్స్ అనేది అప్పుడు యాక్చువల్లీ మొదట్లో ఎప్పుడైతే 26 మందిని చంపారో, జనరల్లీ ఆల్రెడీ క్యాబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ మీట్ అవుతుంది. దాంట్లో త్రివిధ సైన్యాధిపతులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూర్చుని ఏంటి, ఇంతకు ముందు ప్రాక్టికల్లీ జరిగేది ఏంటి, ప్రతి సైన్యంలోనూ అట్లీస్ట్ ఆర్మీలోను, నేవీలోను, ఎయిర్ ఫోర్స్ లోను పాకిస్తాన్ లో మనకి ఏమేంటి ఇంపార్టెంట్ టార్గెట్స్, సిమిలర్లీ చైనాలో ఇంపార్టెంట్ టార్గెట్స్ ఏమేంటి, ఇలాంటి అనాలిసిస్ జరుగుతుంది. ఇలాంటి అనాలిసిస్ జరిగిన తర్వాత ఒకవేళ ఏ ఏ టార్గెట్స్ మనం హిట్ చేయగలం, ఆ టార్గెట్ హిట్ చేస్తే ప్రజా నష్టం ఎక్కువ అవుతుందా, లేదా ఆర్థికంగా దెబ్బతింటారా, ఆ టార్గెట్ హిట్ చేస్తానికి ఎంత దూరంలో ఉంది, దానికి ఫైర్ చేస్తానికి ఏ టైప్ ఆఫ్ ఎమినేషన్ కావాలి, ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి, ఒక యుద్ధం అంటూ వస్తే మనం ఎన్ని రోజులు చేయగలం, ఇలాంటివన్నీ. ఆఫ్టర్ ఆల్ మనకి చాలా మందికి తెలియదు ఏముంది, ఆర్మీ బోర్డర్ మీదే ఉంది అనుకుంటాం. ఆర్మీ యాక్చువల్లీ బోర్డర్ మీద ఉండదు, కొంత ఆర్మీ బోర్డర్ మీద 2 సంవత్సరాలు చేసి ఎవరైతే పీస్ స్టేషన్స్ అంటాం, హైదరాబాద్ లేకపోతే కాల్కటా, ఢిల్లీలో, అక్కడ కూడా ఆర్మీ కనిపిస్తుంది, జబల్పూర్, జైపూర్ ఇలాంటి ప్లేస్ రైట్ కంటోన్మెంట్స్ ఉన్నాయి. అక్కడ ఆర్మీ ఇప్పుడు ఏం చేస్తుంది, యుద్ధం లేనప్పుడు అనుకుని కొంతమంది అనుకుంటుంటారు, బోర్డర్ మీద లేనప్పుడు ఏం చేస్తుంటారు. యాక్చువల్ పీస్ టైంలో ఆర్మీకి ప్రిపరేషన్ జరుగుతాయి. పీస్ స్టేషన్లు ఉన్నా సరే వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తుంటారు, వెళ్ళి ట్రైనింగ్ కి ఫైర్ చేస్తుంటారు, వెపన్స్ రెడీ చేసుకుంటారు, ఎక్విప్మెంట్ రెడీ చేసుకుంటారు. ఇలాంటి పెద్ద అనాలిసిస్ జరుగుతాయి. అనాలిసిస్ సరే ప్రతోడికి తెలుసు, ఓకే ఒకవేళ మనం పంజాబ్ లో వెళ్లాల్సి వస్తే పాకిస్తాన్ లో ఏ ఏ టార్గెట్స్ సూటబుల్, జేఎన్కేలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో వాళ్ళు ఏమేమి టార్గెట్స్. ఈ అనాలిసిస్ అంతా జరిగిన తర్వాత రివ్యూ కమిటీస్ ఇప్పుడేంటి, ఈ తరుణంలో జరిగింది ఏంటి, వచ్చి కొట్టాడు, కొట్టిన తర్వాత అనాలిసిస్ జరుగుంటుంది, మనం ఎలాగ రిటాలియేట్ అవ్వాలి, రకరకాలుగా రిటాలియేట్ అవ్వచ్చు. వెంటనే యుద్ధం డిక్లేర్ చేసేసి సైన్యాన్ని రెడీ చేయొచ్చు, లేదా కార్గిల్ లాగా పరిమిత యుద్ధం చేయొచ్చు, లేదా ఎయిర్ క్రాఫ్ట్ ఒక్కడనే పంపించేయచ్చు, లేదా సీ నుంచి ఏమన్నా లైక్ ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్స్, రకరకాల మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర, ఆ మిసైల్స్ కూడా ఫైర్ చేయొచ్చు. 3 సీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి, ఆర్మీ నుంచి కూడా మిసైల్స్ ఫైర్ చేయొచ్చు, లేదా ఓన్లీ ఇప్పుడు టెర్రరిస్ట్ క్యాంప్స్ కొట్టొచ్చు. లాస్ట్ ఏంటంటే ఇప్పుడు జరిగేది ఏముంది, బోర్డర్ మీద ఫైరింగ్, క్రాస్ బోర్డర్ ఫైరింగ్, ఫిరంగులు ఫైర్ చేయొచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైర్ చేయించుకోవచ్చు. కానీ లాస్ట్ టైం మన వాళ్ళు ట్రై చేసింది బోర్డర్ మీద ఫైరింగ్ ఎలాగో జరుగుతుంది, దాంతో అతనికి బుద్ధి రాలా. సిమిలర్లీ ఇంకోసరి నెమ్మదిగా కొంచెం ఎస్కలేషన్ చేద్దాం, ఎప్పుడు చేసే ఫిరంగుల ఫైరింగ్ కన్నా అతను అర్థం చేసుకునేలాగా చేద్దామని సర్జికల్ స్ట్రైక్ చేశాం. సర్జికల్ స్ట్రైక్ తో కూడా అతనికి బుద్ధి వచ్చినట్లేదు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, అగ్రివేట్ చేస్తానికి, ఇంకా ఎస్కలేట్ చేస్తానికి మన వాళ్ళు ఆల్ రైట్ వెళ్ళి మనకి బేసికలీ మనకి పక్కలో బల్లకు ఎవరో టెర్రరిస్ట్ కనుక, టెర్రరిస్ట్ ని ఎంతమందిని చంపగలిగితే, టెర్రరిస్ట్ క్యాంప్స్ లో ఎంతమందిని వాళ్ళని డిస్ట్రాయ్ చేయగలిగితే రైట్ అట్లీస్ట్ మెసేజ్ వెళ్తుంది టెర్రరిజం జాయిన్ అనుకునే వాళ్ళకి, ఏమని, అరే మేము ఎక్కడున్నా సరే వచ్చి ఈ భారతదేశం మనల్ని లోపల కూడా కొట్టగలదు. ఆఫ్టర్ ఆల్ బహల్పూర్ దగ్గరికి వెళ్ళి కొట్టారంటే అబౌట్ 100 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి మిసైల్ ఫైర్ చేసి అక్కడ డిస్ట్రాయ్ చేయగలరు మద్రాసాస్, ట్రైనింగ్ ఏరియాస్, టెంట్స్, మీరు కూడా ఫోటోలు చూపిస్తున్నారు కదా, ఇవన్నీ డిస్ట్రాయ్ చేయడంలో అట్లీస్ట్ టెర్రరిస్ట్ కూడా తెలిసి వస్తుంది. రెండోది, పాకిస్తాన్ గవర్నమెంట్ ఎక్కడ పెడతారు ఇప్పుడు ఈ ఏరియాస్, టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇచ్చేస్తే కొత్తగా మళ్ళీ తిరిగి ఎక్కడ టెర్రరిస్ట్ మొదలు పెట్టాలంటే ఇంకో టెర్రరిస్ట్ క్యాంప్ ఏరియా మొదలు పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే టెర్రరిస్ట్ తెలుసు, మనం యాక్చువల్లీ యాక్షన్స్ కి వెళ్లే ముందే, భారతదేశానికి లోపలికి వెళ్ళక ముందే మనల్ని వీళ్ళు ఫినిష్ చేస్తున్నారు కనుక ఎక్కడ తలదాచుకోవాలో వాళ్ళకి తెలియదు. కనుక ఆ విధంగా ఆలోచించి ఏంటంటే ప్రస్తుతానికి ఎస్కలేషన్ మెట్రిక్స్ లో ఈ త్రివిధ దళాల సేనాధిపతులు, అలాగే డిఫెన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవాల్ గారు, వీళ్ళందరూ కలిసి మంత్రాలు లోపల ఆలోచిస్తారు. ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉంటారు, ఫారెన్ మినిస్టర్ ఉంటారు, ఎందుకంటే ప్రతిదానికి రిపర్కషన్స్ ఉంటాయి, డబ్బు ఎంత కావాలి అది తెలవాలి. ఒకవేళ మనం ఏదైనా చేస్తే విదేశీ దేశాలు ఏమనుకుంటాయి, ఎలా రియాక్ట్ అవుతాయి, అది అడ్వైజ్ ఇస్తానికి జయశంకర్ గారు ఒపీనియన్ ఉంటాయి.
సో వీళ్ళందరూ కలిసి క్యాబినెట్ కమిటీ ఫర్ సెంట్రల్ సెక్యూరిటీ సిసిఎస్ మీటింగ్స్ ఇలాంటివి జరుగుతాయి. జరిగిన తర్వాత ఆర్మ్ ఫోర్సెస్ చెప్తే ఓకే మీ దగ్గర టార్గెట్స్ ఉన్నాయి కదా, దీనికి సరైన జవాబు ఏంటి? అందుకే ప్రధానమంత్రి గారు ఏమన్నారు, నేను ఆర్మీకి చాలా పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చేసాను యాక్షన్, మీకు ఏది సముచితం అని తెలిస్తే అలాగ మీరు రియాక్ట్ అవ్వచ్చు అనేసి అనౌన్స్ చేశారు. కానీ అందులో ఏంటి కొత్త డిసెప్షన్ కూడా. అంటే ఏంటి, ఆల్ రైట్ ఆర్మీ ఏదో చేస్తుంది అనుకున్నారు వీళ్ళు, రైట్, పాకిస్తాన్ అనుకోవటం. అందులో సడన్ గా సర్ప్రైజ్. ఆఫ్టర్ ఆల్ ఎప్పుడైనా అటాక్ చేసినప్పుడు ఏదైనా కొట్టినప్పుడు బేసికలీ సర్ప్రైజ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎలిమెంట్. సర్ప్రైజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎక్కడ కొడుతున్నాడో తెలియదు, ఎప్పుడు కొడతాడో తెలియదు, దేంతో కొడతారో తెలియదు, ఎంతసేపు కొడతారో తెలియదు, ఎంత పవర్ఫుల్ ఉన్నది, ఎంత పొటెన్సీ ఉన్న వెపన్ వాడతారో తెలియదు. ఆ వెపన్ ని మనం దారిలో ఆపగలమా లేదా? ఇప్పుడు ఫైర్ చేసినప్పుడు కొన్ని మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ ఫైర్ చేస్తే కింద నుంచి భూభాగం నుంచి కూడా గ్రౌండ్ గ్రౌండ్ ఫైర్ చేసి ఉన్నాయి, ఎయిర్ టు గ్రౌండ్ ఫైర్ చేసి ఉన్నాయి. అందులో కొన్ని మిసైల్స్ ఆపలేవు. ఇజ్రాయెల్ లాగా ఐరన్ డోమ్ ఉండి యాంటీ మిసైల్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర లేదు కనుక కొన్ని మిసైల్స్ క్రూజ్ మిసైల్స్ ఉన్నాయి, విపరీతమైన స్పీడ్ తో వెళ్తాయి, స్టెల్త్ తో వెళ్తాయి. తెలవదు మనకి ఆ మిసైల్ ఎలా ఏ రూట్ ఫాలో అవుతుంది, ఎంత స్పీడ్ తో వెళ్తుంది, అవన్నీ ట్రాక్ చేయలేరు. కనుక కొన్ని ఆ రకరకాల మిసైళ్ళు ఉన్నాయి. సో ఆ మిసైల్స్ ఖచ్చితంగా వాడి దానికి తోడు ఏంటి, ప్రపంచం మనల్ని పాయింట్ చేయకుండా ఇంతవరకు మనం ఇంటర్నేషనల్ బోర్డర్ కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేయలేదు. క్రాస్ చేయకుండానే మనం అనుకున్న టార్గెట్స్ మీద ఎఫెక్టివ్ గా మనం డిస్ట్రాయ్ చేయగలిగాం, కంప్లీట్ చేసాం పని. సో ఇట్ ఈస్ వెరీ మనం అందరూ గర్వించదగాల్సిన యాక్షన్. చాలా సింపుల్ గా తెలివిగా వాళ్ళు ఊహించని విధంగా మనం వాళ్ళని కొట్టగలిగాం. కె రావు గారు, మీరన్నట్టుగానే టెర్రరిస్ట్ నెట్వర్క్స్ కానీ టెర్రరిస్ట్ హ్యాండ్లర్స్ కానీ ఒక గట్టి హెచ్చరిక అయితే భారత ప్రభుత్వం నుంచి వెళ్ళింది. కానీ అట్ ద సేమ్ టైం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక హెచ్చరిక జారీ చేశారు. ప్రతీకార దాడులకు పాల్పడతాం, అన్ని యుద్ధ నియమాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఉల్లంఘించారు, భారత్ మీద ప్రధాని మోడీ మీద ప్రతీకారం తీర్చుకుంటామంటూ కామెంట్ చేశారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఓ పక్క టెర్రరిస్టు స్థావరాలను టార్గెట్ చేశారు, సామాన్య పౌరులకు ఎవరికి ఇబ్బంది కలగలేదు. కానీ ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు యుద్ధ నియమాల గురించి నీతి నియమం లేని ఒక టెర్రరిస్టు ఒక హెచ్చరిక జారీ చేశాడంటే ఎలా చూడాలి అసలు? ఇప్పుడు టెర్రరిస్ట్ ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తాం పిచ్చి కుక్కలు మురుగుతున్నాయి అనుకుని, ఎందుకంటే పిచ్చి కుక్క కరుస్తుంది, రైట్? అనుకోకుండా ఎక్కడ కరుస్తానికి ఎక్కడైనా కరుస్తుంది. అలాంటి చర్యలు సహజమే. ఈ టెర్రరిస్టు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినంత వెంటనే ఆ టెర్రరిస్ట్ ఏమి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాదు, ఆసిఫ్ మునీర్ కాదు, ఆర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కాదు. టెర్రరిస్ట్ ఎప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తాం. ఎస్, టెర్రరిజం ఎక్కడ ఇప్పుడు ఏమని జరుగుతుందంటే దేశంలో కూడా అన్ని చాలా చోట్ల ఇంకా కొన్ని స్లీపింగ్ సెల్స్ ఉండొచ్చు. మొన్న 6 బయటకు వచ్చారు, కొట్టారు. ఇలాగే ఇంకా కొన్ని చోట్ల కొంతమంది ఏంటి స్లీపింగ్ సెల్స్ అంటే ఈ టెర్రరిస్ట్ కూడాను తెలివిగా ఏం చేస్తారు, ఒక 2 months 3 months ఎక్కడ యాక్షన్ కనిపించదు, ఎవరి దగ్గర తలదాచుకుంటారు. మన దురదృష్టం ఏంటంటే జేఎన్కేలో ఇంకా కొన్ని ప్రదేశాలు ఉండకూడదు. హైదరాబాద్ లోనే అయింది కదా, లుంబిని పార్క్ లో ఒకసారి బాంబు పేలింది, దిల్సుఖ్ నగర్ లో పేలినాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? వాళ్ళకి కావాల్సిన సపోర్టర్స్ మనలో కలిసిపోయి ఉన్నారు. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ చుట్టాలు ఎవరు వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ కొంతమంది పాకిస్తాన్ ఇక్కడికి వచ్చి వాళ్ళ వీసా అయిపోయినా సరే కొన్ని చోట ఇల్లీగల్ గా ఉంటున్నారు. దానికి ఇలాంటి స్లీపింగ్ సెల్స్ అని ఏం చేస్తాయి, ఒక నెలల తరబడి 2 నెలలు 3 నెలలు అసలు ఎక్కడ కనిపించరు, మామూలుగా తిరుగుతుంటారు. కొంతమంది చుట్టుపక్కల పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు, రైట్? ఎప్పుడైతే వాళ్ళకి క్లియర్ కట్ ఆర్డర్స్ వస్తాయి ఒక టెర్రరిస్ట్ నుంచి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా టెర్రరిజం పెంచుతామని, కనుక మనం జాగ్రత్త పడాల్సింది ఏంటి, ఈ టెర్రరిస్ట్ ఎక్కడైతే స్లీపింగ్ సెల్స్ గా ఉన్నారో వాళ్ళు యాక్టివ్ గా తయారవుతానికి ఖచ్చితంగా ఛాన్సులు ఉన్నాయి, రైట్? కనుక మన జాగ్రత్తలో ఉండి మన పౌరులందరూ కొత్త వాళ్ళు అనుమానాస్పదంగా తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే ఫస్ట్ వాళ్ళని పట్టారు. కానీ యాక్చువల్ జరగబోయేది ఇమీడియట్ గా ఈ టెర్రరిజం ఒకటి కింద చూద్దాం. కన్వెన్షనల్ అటాక్ అంటే పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసేది ఒక విధంగా ఆలోచించేద్దాం. టెర్రరిస్టులు ఖచ్చితంగా ప్రయత్నించేది ఏంటి, ఇంకా టెర్రరిస్ట్ యాక్ట్ పెంచుదాం, ఇంకెక్కడన్నా మనుషులు ఉంటే అక్కడ ఫైరింగ్ చేయగలమా? కనుక మన ఇంటర్నల్ డిఫెన్స్, అందుకే ఇప్పుడు అమిత్ షా గారు ఏమన్నారు,
బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వీళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారు, సెలవులు ఉన్న తిరిగి రావాలి, జాగ్రత్తగా ఉండాలి అనేసి. రైట్. సో మనం మన జాగ్రత్త ఉండాల్సింది ఏంటి? టెర్రరిస్ట్ అటాక్స్ తిరిగి ఎక్కడైనా జరుగుతాయని ఛాన్సులు ఉన్నాయా అని. అందుకని వాళ్ళ మీద ఎక్కువ నిఘా ఉంచాలి. ఎక్కడ తెలిసిన టెర్రరిస్ట్ సపోర్టర్స్ ని, ఇన్ఫార్మర్స్ ని మన ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఖచ్చితంగా ఇంకా స్పీడప్ చేస్తుంటారు. రైట్. చేసిన తర్వాత టెర్రరిస్ట్ అరుస్తూ మాత్రం సహజం, అందులో మనం భయపడాల్సింది ఏమీ లేదు. కానీ జాగ్రత్త పడాల్సింది ఏముంది? ఈ టెర్రరిస్ట్ మాత్రం ఎక్కడన్నా దాక్కున్నోడు అయితే కొడటానికి ప్రయత్నిస్తాడు. అదే మనం కన్వెన్షనల్ అటాక్, పాకిస్తాన్ తరఫు నుంచి కన్వెన్షనల్ అటాక్ చూస్తే ఇంతవరకు ఏదో ప్రతిఘటిస్తూ ఉంటున్నారు, కానీ పాకిస్తాన్కు ఇప్పుడు ఏంటి, దీని మీద ఎలా రియాక్ట్ అవ్వాలన్నది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే కొంచెం తెలియని రీతిలో రియాక్ట్ అయ్యి ఆర్మ్ ఫోర్స్ పంపిస్తానికి సత్తా లేదు. కానీ ప్రజలందరికీ చెప్పాలి నేనేదో చేస్తున్నాను, ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి, ఆర్మీ చీఫ్ చెప్పాలి. ఒకవేళ ఇదే తరుణంలో ఇంటర్నల్ పాలిటిక్స్ లో గబుక్కున్న ఆర్మ్ ఫోర్సెస్ చీఫ్ కూడాను డిక్టేటర్ అయిపోవచ్చు, మార్షల్ లా అనౌన్స్ చేయొచ్చు. ఆల్రెడీ మనకు తెలిసిన విషయం కదా, ఐఎస్ఐ చీఫ్ ఆసిఫ్ ముషరఫ్ అతన్ని తీసుకొచ్చి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ చేశారు పాకిస్తాన్. కనుక ముందు ముందు జరిగిపోయే పరిణామాలు ఎలా ఉంటాయో ఇమీడియట్ గా మనం క్లియర్ కట్ గా చెప్పలేం. జరిగే ఛాన్సెస్ ఏమున్నాయి? ఖచ్చితంగా టెర్రరిజం ఒక చోట ఎక్కడెక్కడ ఉన్నారైతే స్లీపింగ్ సెల్స్ ఉంటే అవి కొంచెం యాక్టివ్ అవుతానికి ఛాన్స్ ఉంది ఇతను అన్న స్టేట్మెంట్ ని బట్టి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్ అటాక్ చేద్దారా లేదా అనేది పాకిస్తాన్ మాత్రం చాలా ఇంకా తర్జన భర్జన జరుగుతుంటే వాళ్ళు అదే కాక ఏం చేస్తారు, పైకి ఏమో గంభీరంగా కనిపించి అరుపులు పెడబొబ్బులు పెట్టినా సరే ఇంటర్నల్లీ వాళ్ళ దగ్గర సత్తా లేదు, డబ్బు లేదు, ఎమినేషన్ లేదు, పొలిటికల్ స్టెబిలిటీ లేదు, అనే దేశాల మధ్య మంచి పేరు లేదు. కనుక బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తుంటారు, వెనక రూట్ తీసుకుని అమెరికాలో లేకపోతే చైనాతోనో ఈ యుద్ధం పూర్తిగా యుద్ధం కానివ్వకుండా చూడండి, ఎలాగలాగే లేకపోతే దేశం ఆఫ్టర్ ఆల్ ఇప్పుడే యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఫైనాన్షియల్లీ ఫినిష్ అయిపోతుంది, విడిపోతుంది. ఆల్రెడీ మనం ఆశించినట్టు జరగవచ్చు కూడా. ఏంటి, బలూచిస్తాన్ సెపరేట్ అవ్వచ్చు, పఖ్తూన్ సెపరేట్ అవ్వచ్చు, ఇటు గిల్గిత్ బాల్టిస్తాన్ ఉంది అది సెపరేట్ అయిపోవచ్చు, 4-5 విభాగాలు పంజాబ్ సెపరేట్ అయిపోవచ్చు. కనుక ఈ భయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందా అనేది మనం ఇప్పుడు వెయిట్ చేసి చూడాలి. కాబట్టి అనలైజ్ చేస్తుంటారు మన వాళ్ళందరూ, ఓకే ఎలా చేస్తే ఎలా రియాక్ట్ అవుతానికి ఛాన్సులు ఉన్నాయి, ఎలా రియాక్షన్ వస్తే మనం ఎలా చెస్ లో ఏం చేస్తాం, చెస్ లో ఒక్క నిమిషం, చెస్ లో ఏం చేస్తారు, స్లో డౌన్ లో ఉంది, స్లో డౌన్ కాదు బ్రేక్ డౌన్ అయిపోయింది యాక్చువల్లీ. అక్కడ అసలు కనీసం ప్రజలకు కనీస వస్తువులు ఆహారం పెట్టలేని దుస్థితిలో ఉన్నా ఎందుకు యుద్ధానికి ఇంతలా కాలు దువ్వుతోంది, అసలు ఏం చూసుకుని ఇంత బరి తెగింపు? కానీ ఇప్పుడు మనం ఇంకోటి ఆలోచించాలి, అది అరుస్తున్నంతసేపు మనం గారపడకూడదు. ఎస్, ఇప్పుడు ఎందుకంటే అరవకండి, ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ ఒకసారి టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద ప్రజలు ఏమంటారు, కొంతమంది ప్రజలు ప్రో ఉన్న ప్రజలు, కొంతమంది రిలీజియస్ ఫానటిక్స్, భారతదేశం యాక్చువల్ పాకిస్తాన్ ఎలా తయారైందంటే ప్రస్తుతానికి ప్రజలకి పాకిస్తాన్ చేసింది ప్రజలందరూ కలుస్తారు, ప్రజలందరూ ఏకమవుతారు. ఆఖరికి జైల్లో ఉన్న ఇమ్రాన్ కూడా ఏమంటున్నాడు, భారతదేశానికి ఇది జాగ్రత్తగా ఉండాలి, మేము తిరిగి ఎలా రిటాలియేట్ చేస్తాం అది ఇది అంట మాట్లాడుతున్నాడు. కనుక ఇవన్నీ రిప్లైస్ ఏంటి, వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతున్నారు. కనుక ఈ టైంలో ఏంటంటే బేసికలీ ఇలాంటి అరుపులు సహజమే, అందులో ఇదేం లేదు. యాక్చువల్ గా ఇన్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ దగ్గర అంత సత్తా లేదు. ఆర్థికంగా అసలు ప్రస్తుతానికి జీతాలు ఇస్తే స్థితిలో లేరు, IMF డబ్బు ఇస్తే గానీ జీతాలు ఇవ్వలేకపోతున్నారు గవర్నమెంట్ కొన్ని బ్రాంచెస్ లో. సో ఈ తరుణంలో ఆర్థికంగా అయితే వాళ్ళు యుద్ధం చేసే స్థితిలో లేరు, ఆర్మీ ప్రిపేర్నెస్ చూస్తే యుద్ధం చేసే స్థితిలో లేరు. పొలిటికల్ స్టెబిలిటీ అంటే స్టెబిలిటీ కావాలి, చాలా ఇంపార్టెంట్ యుద్ధం చేయాలనుకుంటే, ఆ స్టెబిలిటీ కూడా పూర్తిగా లేదు. రైట్. కనుక ఈ టైంలో ఫుల్ ఫ్లెడ్ యుద్ధానికి యాక్చువల్ గా వాళ్ళు సంసిద్ధి లేరు, వాళ్ళు చేయలేరు, వాళ్ళకి తెలుసు. ఒకవేళ పిచ్చి పనులు ఏమన్నా చేస్తే భారతదేశం ఇదే అదనం, ఇన్నాళ్ళ నుంచి ఏముంది, మనకు కావాల్సింది తిరిగి తీసుకోవాలి మన పిఓకే. ఇప్పుడు ఇలాంటి గొడవల్లో వాళ్ళు తిరిగి యుద్ధం అంటూ మొదలు పెడితే పాకిస్తాన్ విభజన జరిగిపోతుంది. అటు పఖ్తూన్ సెపరేట్ అవుతారు, బలూచీస్ అందరూ కలిసి ఒక ఇదే టైంలో బలూచీస్, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ యుద్ధం చేయాలని ఏంటి, వాళ్ళకున్న ఆర్మ్ ఫోర్సెస్ అన్ని ఈస్టర్న్ బోర్డర్ తీసుకురావాలి. వాళ్ళకున్న బోర్డర్ ప్రస్తుతం ఉంది, కొంత ఫోర్సెస్
టువర్డ్స్ ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్ దగ్గర అక్కడ కారిడార్ చైనీస్ రోడ్డు కడతాను కరాకులం ఆ హైవే ఇవన్నీ గార్డ్ చేస్తాను ఆర్మీ అక్కడెక్కడ డిప్లాయ్ అయ్యి ఉంది. తాలిబాన్ ఒక యాక్షన్స్ ఆపుతానికి కూడా కొంత ఆర్మీ ఈ ఆర్మీని అంతా తీసుకొచ్చి ఇప్పుడు ఇది ఈస్టర్న్ బోర్డర్ లో పెట్టారు. అక్కడ వాళ్ళకి టెర్రరిస్టులు ఉన్నారు కదా, బలూచిస్ తిరిగి స్టెప్ వన్ ఆఫ్టర్ రీసెంట్ గా జరిగింది ఏముంది, ఒక ట్రైన్ కంప్లీట్ దీన్ని ట్రైన్ ఆపేసి సోల్జర్స్ అక్కడే చంపారు బలూచిస్. అలాగే పఖ్తూన్స్ కూడా ఎందుకు చేస్తారు. బాల్టిక్ గిల్గిత్ గిల్గిత్ బాల్టిస్తాన్ లో కూడాను అప్రైజింగ్ స్టార్ట్ అవుతుంది. కంట్రీ విడిపోతుంది. పాకిస్తాన్ అనేది కాకుండా ఇంతకు ముందు ఆల్రెడీ పోగొట్టుకున్నారు. ఏమని పోగొట్టుకున్నారు? ఈస్ట్ పాకిస్తాన్ పోగొట్టుకుని బంగ్లాదేశ్. దానికి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మటుకు ఖచ్చితంగా ఇంకా 4 ముక్కలైపోతుంది, 5 ముక్కలైపోతుంది. యాక్చువల్ చెప్పాలి, సింధు, పంజాబ్, ఇటు బలూచిస్తాన్, అటు పఖ్తూను, తర్వాత ఇక్కడేమో గిల్గిత్. కనుక ఈ తరుణంలో కానీ అలాగని క్వైట్ గా కూర్చోలేరు. ఎందుకంటే ప్రజలకు కూడా వాళ్ళకి జవాబు ఇవ్వాలి. ప్రజలకు కూడా ఏదో డ్రామా చేయాలి కదా, మేమేదో చేస్తున్నాం, మేము ఊరుకోం, మేము భారతదేశంలో మన భయం లేదు, మన దగ్గర అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర 180 ఎంతో ఉంటే మన దగ్గర ఒక 160 140 ఎంతో ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటానికి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బతీస్తున్నారు కనుక పవర్ లో ఉన్న గవర్నమెంట్ ఏదైనా సరే స్టేట్మెంట్స్ ఇవ్వటం మాత్రం సహజమే. కానీ మనం మీటి జాగ్రత్త పడాల్సింది ఏంటంటే టెర్రరిస్ట్ ఎక్కడన్నా ఇంకెక్కడ సాఫ్ట్ స్పాట్లు ఎక్కడన్నా దాక్కున్నట్టయితే అక్కడ కొడతానికి ఛాన్సులు ఉన్నాయి. కానీ అది వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే మనం అలర్ట్ అయిపోయాం, కంప్లీట్ దేశం అంతా ఇప్పుడేంటి అలర్ట్నెస్ ఎక్కువైపోయింది. ఆల్రెడీ బోర్డర్ మీద ఆర్మ్ ఫోర్సెస్, పోలీసు, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్. కనుక టెర్రరిస్ట్ కూడా అంత ఈజీ కాదు. నెక్స్ట్ టైం ఇంకెక్కడ స్ట్రైక్ చేద్దాం అనుకుంటాడు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. కేఆర్ రావు గారు, ఒకవేళ వార్ సైరన్ మోగితే గనక పాకిస్తాన్లో ఇంపార్టెంట్ టార్గెట్స్, ఎలాంటి టార్గెట్స్ కొడితే మనం అచీవ్ చేయగలమంటారు అసలు? ఇప్పుడు ఎందుకంటే యాక్చువల్లీ ఇలాంటివన్నీ చాలా చోట్ల వాళ్ళు ఆర్మ్ ఫోర్స్ అనలైజ్ చేస్తాం మేము, రైట్. కానీ ఏంటంటే టార్గెట్ అన్నప్పుడు ఆ టార్గెట్ కొడితే దాని ఎఫెక్ట్ ఏంటి అని ఆలోచించాలి. మనకు కావాల్సిన ఆశించింది ఏంటి? జనరల్ ఇప్పుడు టార్గెట్ ఏంటి? ఇప్పుడు పెద్ద డ్యామ్ ఉంది అనుకోండి, ఒక డ్యామ్ మీద మనం ఫైర్ చేస్తే రైట్ తాగుతానికి నీళ్ళు లేకపోవచ్చు. కానీ దాంతో సైడ్ బై సైడ్ జరిగేది ఏంటి? ప్రజా నష్టం. జస్ట్ ప్రజా నష్టం, రైట్. తర్వాత కొన్ని ప్రాపర్టీస్, ఇవన్నీ మనం చేయగలమా? ఫస్ట్ చేయగలం, ఫిజికల్ గా ఇది చేయగలం. కానీ ఈజ్ ఇట్ కరెక్ట్ అన్నది మనం ఆలోచించుకుంటాం. కనుక ప్రతి టార్గెట్ కి ఒక వాల్యూ ఇస్తారు, రైట్. దాంతో ప్రజలు ఎంతమంది నష్టపోతారు, ఆర్థికంగా ఎంత నష్టపోతారు, అది తిరిగి మళ్ళీ కొన్ని టార్గెట్స్ ఎలా ఉంటాయంటే ఆ టార్గెట్ హిట్ చేసిన వెంటనే తిరిగి క్రియేట్ చేయగలరు. కానీ జనరల్లీ ఏంటంటే ఫస్ట్ చూసేది ఏ ఆర్మీ అయినా ఫస్ట్ మోస్ట్ టెర్రరిస్ట్ క్యాంప్స్ తర్వాత నెక్స్ట్ ఎస్కలేషన్ లో చూసుకుంటే ఉంది జనరల్లీ లుక్ ఎట్ మిలిటరీ టార్గెట్స్. మిలిటరీ టార్గెట్స్ ఏ కొట్టాలి? మిలిటరీ టార్గెట్స్ కొడితే ఉంది వాళ్ళు సైన్యం మీద నష్టం వాటిల్లి. ఒకవేళ సైన్యాన్ని మనం టైంలో కరెక్ట్ గా స్ట్రైక్ చేయగలిగితే వాళ్ళు యుద్ధం లో పార్ట్ తీసుకుంటానికి కూడా ఉండరు. అంటే కరెక్ట్ ప్లేసుల్లో వాళ్ళ పీ స్టేషన్స్ లో ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. కనుక ప్రతి టార్గెట్ అనలైజ్ జరుగుతుంటే, కానీ ఏ టార్గెట్ కొడతారని చెప్పగలిగే ఆఫ్టర్ ఆల్ అనలైజ్ చేసిన ఎన్నో ఉంటాయి, 1000 టార్గెట్స్ ఉంటాయి, ప్రతి సెక్టర్ లోనూ టార్గెట్స్ ఉంటాయి. ఈ టార్గెట్స్ అనలైజ్ చేసి తర్వాత ఆలోచిస్తారు ఏ సెక్టర్ లో కొడదాం, ఎక్కడ కొట్టకూడదు. కనుక ఇవన్నీ ఏంటంటే అనలైసిస్ జరుగుతుంది. రకరకాల టార్గెట్స్ ఉంటాయి. మీరు చెప్పినట్టు పవర్ స్టేషన్ కొట్టదు, ఒక పవర్ స్టేషన్ కొడితే ఏమవుతుంది? ఆ చుట్టుపక్కలంతా కరెంట్ లేకుండా పోతుంది. కొన్ని డిఫెన్స్ ఫ్యాక్టరీస్ ని కొట్టవచ్చు, ఫ్యాక్టరీస్ ని కొడితే ఏమవుతుంది? వాళ్ళ ఎమ్యునేషన్ తయారు, ఏమైనా చిన్న చిన్న స్మాల్ ఆర్మ్స్ ఎమ్యునేషన్ ఏమైనా తయారవుతుంటే అది తయారు. లేదా వెహికల్ డిపోస్ లో కొట్టవచ్చు, వెహికల్ డిపోస్ లో కొడితే వాళ్ళ వెహికల్స్ రిపేర్ చేసే ఫెసిలిటీస్ పోవచ్చు. కనుక ప్రతి టార్గెట్ కి ఒక రకమైన వాల్యూ ఉంటుంది. అది అనాలిసిస్ జరుగుతుంది. కాకపోతే ఎప్పుడు ఏ టార్గెట్ కొడతారో అది సైన్యానికి బేసికల్లీ ఇంతమంది జనరల్స్, ఇంతమంది క్యాబినెట్ కమిటీ వీళ్ళందరూ ఎందుకు కూర్చున్నారు? వాళ్ళందరూ అనలైజ్ చేసిన తర్వాత ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్స్ డిసైడ్ చేసుకున్న తర్వాత టార్గెట్స్. కనుక టార్గెట్ అనాలిసిస్ అనేది చాలా పెద్ద పని. అది సంవత్సరాల తరబడి జరుగుతుంటారు. ప్రతి ప్లేస్ లో ఏమున్నాయో టార్గెట్స్ అని ఆలోచిస్తారు. ఓకే,
కేఆర్ రావు గారు, అంటే కంపారిటివ్లీ బాలాకోట్ అనేది ఒక సింగిల్ టార్గెట్ సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు, కానీ ఇవాళ జరిగిన ఆపరేషన్ సింధూర్ మల్టిపుల్గా 9 స్పాట్స్ 9 అటాక్స్ జరిగాయి. చాలా సీరియస్ డిఫెన్స్ ఆపరేషన్ జరిగింది. పాక్ ఎలాంటి దాడులకు తెగబడే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం ఏంటంటే కరెక్ట్ గా పాకిస్తాన్ వచ్చి జమ్మూను కొడతాడో లేకపోతే నేను చెప్పలేము. కానీ ఏంటంటే ఫస్ట్లీ ఊరుకోరు. బోర్డర్ ఫైరింగ్ అయితే ఖచ్చితంగా ఇంటెన్సిఫై అంటే ఎక్కువ చేస్తారు బోర్డర్ ఫైరింగ్, రైట్? ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఏ టైప్ టార్గెట్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారా అనేసి. మనం అనాలిసిస్ లో మనకి తెలుసు పాకిస్తాన్ ఎందుకు టార్గెట్స్ మనల్ని అనలైజ్ చేసినప్పుడు ఏం చేస్తాం, పాకిస్తాన్కి దగ్గరలో ఏమున్నాయి, వాళ్ళ దగ్గర ఏ టైప్ ఎమ్యునిషన్ ఉంది, ఆ ఎమ్యునిషన్ తో ఎంత దూరం వరకు ఫైర్ చేయగలరు, మన దగ్గర ఆ మిసైల్స్ ఆపుతానికి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ డిఫెన్స్ మెజర్స్ ఉన్నాయి అని పాకిస్తాన్కి తెలుసు. సో పాకిస్తాన్ ఏంటి అది అనలైజ్ చేస్తూ మొదలు పెడద్ది. ఎక్కడ పఠాన్కోట్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ ఎక్కువ ఉందా లేదా శ్రీనగర్ దగ్గర ఎక్కువ ఉందా, ఈ అనాలిసిస్ వాళ్ళు చేస్తుంటారు, రైట్? కనుక మన ఎక్స్పెక్టెడ్ టార్గెట్స్ మనం కూడా అనలైజ్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అది క్లియర్ గా చెప్పడం సవ్యం కాదు, చెప్పలేను కూడా పూర్తిగా. ఎందుకంటే లేటెస్ట్ ప్రతిసారి ఎవాల్యుయేట్ చేసినప్పుడు టార్గెట్స్ మారుతుంటాయి. మేము ఉన్నప్పుడు కొన్ని టార్గెట్స్ ఉండొచ్చు, ఇంకా కొత్త టార్గెట్స్ ఉండొచ్చు, తర్వాత ఆ టార్గెట్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మారుతుండొచ్చు. ఒకసారి ప్రయారిటీ 1 టార్గెట్స్ అనుకునే కొన్ని కారణాల వల్ల అక్కడ మెయింటెనెన్స్ లేదో, లేకపోతే రకరకాల కారణాలు ప్రయారిటీ 1 నుంచి ప్రయారిటీ 4కో 3కో వెళ్ళొచ్చు. కనుక ఈ టార్గెట్ ఎవాల్యుయేషన్ అనేది వెరీ కంటిన్యూస్ ప్రాసెస్, సంవత్సరం అంతా ప్రతి రోజుకి మారుతుండొచ్చు, రైట్? కానీ ఇప్పుడు తిరిగి రిటాలియేట్ చేస్తాడు. కానీ రిటాలియేషన్కి ఏంటి, ఏ డిగ్రీలో, ప్రస్తుతం నా ఒపీనియన్లో మీరు అడిగితే ఏ ఒపీనియన్లో రిటాలియేట్ చేస్తాడని మీరు అడుగుతుంటే మటుకు ఫుల్ ఫ్లెడ్ వార్లోకి చేసే స్థితిలో లేడు. ఒకటి పరిమిత వార్ కూడా చేసే స్థితిలో, ఎందుకంటే ఆల్రెడీ మనం అలర్ట్ అయి ఉన్నాం, మనందరూ రెడీగా కూర్చున్నాం. కనుక ఈ టైంలో వాళ్ళు ఇలాంటి దీర్ఘకాలమైన డ్యామేజ్ జరిగే పెద్ద ఎత్తున టార్గెట్స్ చూస్ చేసుకోలేరు. టెంపరీ ఏమైనా టార్గెట్స్ చూస్ చేసుకోరు. కానీ టార్గెట్ చూస్ చేసుకున్నా ఫైర్ చేయాలా లేదా, కరెక్టా కాదా అని ఎందుకు ఆలోచిస్తారంటే ఎస్కలేషన్ అన్నా, ఇందాక కూడా జరిగిన ఎస్కలేషన్ మెట్రిక్స్ ఉంది. ఒకవేళ పాకిస్తాన్ కూడా ఆలోచించాల్సింది ఎప్పుడు ఆలోచిస్తాడు, నేను ఇది పని చేస్తే భారతదేశం ఏం చేస్తుంది, ఇంకా తీవ్రంగా కొడదు కదా. కనుక కొడతం కన్నా ప్రపంచం అంతా గోల చేసి ఐక్యరాజ్య సమితిలోను, చైనా ఆల్రెడీ మెంబర్ కదా, పర్మనెంట్ మెంబర్, అలాంటి వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో గొడవ చేయొచ్చు. ఏమని, ఇది తప్పు, ఇది హర్షణ దగ్గర కాదు, ఇండియాకి మీరు ఇది చేయాలి, అది చేయాలి అని కూడా. డిప్లొమాటిక్ లెవెల్స్ నేను అనుకోవటం మధ్య ఒక గ్యాప్ లాగా రెండో స్ట్రైక్ ఆడ ఆలోచించే లోపల ఈ డిప్లొమాటిక్ ప్రెషర్స్ పెరుగుతాయి. అమెరికా కూడా అక్కడి నుంచి చెప్తుంది, ఎందుకని మీరు ఇప్పుడు చేశారంటే వచ్చే దేశమే మీకు నాశనం అయిపోతుంది అనేసి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. రష్యా ఇంటర్ఫియర్ అవ్వచ్చు అట్లీస్ట్ అడ్వైజ్ కింద పాకిస్తాన్కి. టర్కీ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, టర్కీ కూడా చెప్పొచ్చు, ఆల్ రైట్ మనం ఫుల్ యుద్ధానికి వెళితే టర్కీ అంటే ఎవరెంత ఫ్రెండ్ అయినా, చైనా ఫ్రెండ్ ఉంది, టర్కీ ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ అంటే మళ్ళీ ఊరికిస్తాడు, డబ్బులు ఏమి ఊరికి వస్తున్నాయి, తేరగా వస్తున్నాయి, వాళ్ళకి కోట్లు అలా ఇస్తాడు. నేను యుద్ధం చేయాలి సార్, డబ్బు ఉంటే ఎవరిని ఇస్తాడా? అంటే చైనాకి ఎలాగో భారత్ మీద కోపం ఉంది కదా. ఇప్పుడు కోపం ఉన్నా సరే నేను యుద్ధం చేయాలి, నాకు డబ్బు ఇవ్వండి అంటే సౌదీ అరేబియా, ఇప్పుడు అరబ్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ ఉన్నాయి, ఎందుకు ఇస్తున్నారు? తినడానికి తిండి లేదు సార్, మాకు జీతాలు ఇస్తాను ఇది లేనటువంటి ఆల్రెడీ ఇంకొక 100 మిలియన్ తీసుకోని అని కటార్ ఇవ్వచ్చు, రకరకాల దేశాలు ఉన్నాయి, మిడిల్ ఈస్ట్ లో కంట్రీస్ ఉన్నాయి. చైనా కూడా ఏముంది, చైనా తిరిగినోడు. చైనా ఎన్నాళ్ళు ఏమంటున్నాడు, కారిడార్ కింద మీ కారిడార్ ఆ స్వలాభాలు చూసుకున్నాడు. ఏమిటి, గోదావరి పోర్ట్ కి ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకంటే అరేబియన్ సీలోకి ఎంటర్ అవుతానికి. అందుకని పాకిస్తాన్ తన నీకు కూడా డెవలప్మెంట్ అవుతుంది అది ఇది అని చెప్పేసి మోసం చేసి ఒక విధంగా ఆ కారిడార్ నేను కరాకరం హైవే నుంచి కింద వరకు తీసుకొస్తాను, మీకు చాలా డెవలప్మెంట్ ఉంటుందని. కానీ బలూచిస్తూ దాన్ని ఒప్పుకోవట్లేదు, మాకేం డెవలప్మెంట్ లేదు, ఊరికి మీరు రోడ్డు వేసుకుంటున్నారు, తీరా రోడ్డు వేసుకుంటున్నారు, ఎందుకు మా దగ్గర ఉన్న ఖనిజ సంపదలందరూ మీరు తీసుకుంటున్నారు, బలూచి గొడవ చేస్తున్నారు, రివోల్ట్ అవుతున్నారు, రైట్? కనుక ఇవన్నీ ఆలోచిస్తే ఇమీడియట్ గా పాకిస్తాన్ మధ్యలో ఒక 3-4 days మేబీ ఎ వీక్ డిపెండింగ్ మన డిప్లొమాటిక్ ఛానల్స్ మనం ఎంత తీవ్రంగా ఈ సబ్జెక్ట్ ని మిగిలిన దేశాలతో చెప్తాం. ఏమని, పాకిస్తాన్ మీరు నచ్చ చెప్పండి, ఎందుకంటే పాకిస్తాన్ ఒకవేళ ప్రతిఘటిస్తే
అప్పుడు మేము చేసే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు చూసింది ఏంటి, శాంపుల్ ఒక మోతాదు చూపించాం. అందుకే ఏమన్నారు, ఆప్ సింధూర్ phase 1. ఫేజ్ 1. ఇంకేమైనా గొడవ చేస్తే phase 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎస్కలేట్ అవ్వచ్చు. పాకిస్తాన్కి ఇంకా ఎక్కువ నష్టాలు జరుగుతాయి. ఈ విధంగా ప్రపంచం యొక్క ఒపీనియన్ గ్యాదరింగ్, ఒపీనియన్ డిప్లొమాటిక్ ఛానల్స్ లో ముందు జరుగుతుంది ఈ మధ్యన. ఆ తర్వాత పాకిస్తాన్ ఆలోచించాల్సి ఉంటుంది, ఆల్ రైట్ నేను ఎంతవరకు వెళ్ళగలను. ఎందుకంటే అది క్లియర్ గా తెలుసు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుద్ధానికి వస్తే పాకిస్తాన్ ఒక 5 భాగాల మీద విభజన అయిపోవటం తథ్యం. ఈ బలూచిస్, పఖ్తూన్స్ వీళ్ళందరూ వెయిట్ చేసి చూస్తున్నారు, రైట్? కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సొంత దేశంలో చక్కబెట్టుకోలేరు, కానీ మా దగ్గర న్యూక్లియర్స్ ఉన్నాయి, అణుబాంబులు దాడికి పాల్పడే అవకాశం ఉంటుందని అణు ప్రయోగం కూడా ఇంటిమేట్ చేసి మరీ చేసింది. దీన్ని బట్టి ఏం చూడాలంటారు? అంటే పాకిస్తాన్ చేతిలో పిచ్చోడి చేతిలో రాయన్నట్టుగానే ఉంది. ఈ పొజిషన్లో అసలు యుద్ధంకి ఒకవేళ కవింపు చర్యలకు దిగినా భారత్ ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉందంటారా? అణుబాంబు సంగతి నేను ఇందాక చెప్పాను, పవర్ ఉంది దగ్గర, లేవని కాదు. కానీ అవి ఏంటంటే భయపెడటానికే కానీ అణుబాంబు, ఎందుకంటే అవి ఒకసారి వాడితే రైట్ డిటరెంట్. ప్రపంచంలో నేను సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, హీరోషిమా నాగాసాకి తర్వాత ఇంతవరకు ఏ యుద్ధంలోని ఎవరు దాన్ని వాడలేదు. ఎందుకంటే ఒకసారి దాన్ని వాడితే ఒక మనం బ్రహ్మాస్త్రం వేసుకుంటే దానికి ఇంక తిరుగులేదు అన్నట్టుగా అలాంటి అస్త్రం అది. అలాంటి వస్త్రం వాడితే మిగిలిన వాళ్ళ దగ్గర కూడా బ్రహ్మాస్త్రం ఉన్నాయి కదా, దాంతో పాటు ఏమవుతుంది, నష్టం ఎక్కువ. ఇప్పుడు అణుబాంబు వాడాలనుకున్నా సరే ఆలోచించాల్సిందే ఉంది. నేను వాడానంటే ఇండియా ఊరుకోదు కదా, ఇండియా దానికి తగ్గక విపరీతంగా చేస్తుంది. ఆల్రెడీ మనం డిక్టేట్ చేసాం. ఏమన్నా ఇలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే ఈ దేశాన్ని రూపు మాపలేకుండా, ఎందుకంటే మన దగ్గర ఉన్న సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అణుబాంబులు మన దగ్గర కూడా ఉన్నాయి. త్రూ ఎయిర్ ఫోర్స్ ఫైర్ చేయొచ్చు, త్రూ గ్రౌండ్ నుంచి ఫైర్ చేసుకోవచ్చు, మనం నేవీ నుంచి ట్రాయడ్ అంటే 3 రకాలుగా కనుక రిటాలియేట్ చేస్తామని తెలుసు. కాకపోతే ఏంటంటే ప్రజానికానికి అందరికీ మోసపుచ్చడానికి మన అణుబాంబు ఉంది, మనం వాడేస్తాం. అణుబాంబు వాడతాం అంటే అంత ఈజీ కాదు, ఊరికే ఏదో నోటితో అంటమే కానీ. కనుక అణుబాంబు బేసికలీ ఏంటంటే ఒక రకమైన ధైర్యాన్ని ఇస్తుంది ఆ దేశానికి, మన దగ్గర ఈ పవర్ ఉంది మేము వాడతాం అన్న భయపెడతానికి బేసికల్లీ అదొక ఇది కింద వాడతాం. కానీ ఆల్ రైట్, ఇంతవరకు ఇప్పుడు రష్యా దగ్గర బోల్డ్ అని అణుయుధాలు, అణుబాంబులు ఉన్నాయి. వాడింది ఉక్రెయిన్ మీద వాళ్ళే. ఇజ్రాయెల్ హమస్ జరుగుతున్నాయి, హౌతీస్తో జరుగుతుంది. ఎక్కడన్నా వాడారా? వాడలేదు. పోనీ పెద్ద బాంబులు కాకపోయినా టాక్టికల్ గా చిన్న సైజు కూడా వాడచ్చు, లెస్ బిలో 1 ton అలా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అలాంటి ఏమైనా వాడారా? వాడలేదు. కనుక మనం అనుకున్నంత తేలిగ్గా ఊరికే మోగుతుంటాడు. మీరు అన్నారు కదా పిచ్చికుక్క, కరెక్ట్ గా చెప్పారు, పిచ్చికుక్క అలా అరుస్తుంటాం, మురుగుతుంటుంది. అలాగే మురుగుతున్నాడు, అణుబాంబులోనే అది చేస్తా ఇచ్చేస్తా. కానీ ఆడు అనుకున్నంత ఈజీగా అణుబాంబులు వాడేస్తానికి, అదిగాక దానికి ఒక థ్రెషోల్డ్ అంటూ ఉంటుంది. అణుబాంబులు జనరల్ ఎప్పుడు వాడతారు? దేశం పూర్తిగా అయిపోయింది, ఇంకా దేశం నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది, డెస్పరేట్, లాస్ట్ చచ్చిపోయే ముందు ఆఖరికి లాస్ట్ స్ట్రా అంటామే, ఇంకా దేశం కంప్లీట్ నాశనం అయిపోతుంది అనుకున్న తరుణంలో ఛాన్సెస్ వాడతాం అన్నట్టుగా బెదిరిస్తాం. కానీ తెలిసిన పాస్ట్ హిస్టరీ చూసుకుంటే అంత ఈజీగా వాడగలిగే సత్తా ఎవరికి లేదు. అమెరికా వాడలేదు, రష్యా వాడలేదు, పాకిస్తాన్ అంత. అంటే కంపారిటివ్లీ అమెరికా రష్యా కంటే పాకిస్తాన్ నియమ నిబంధనలు లేని దేశం. అలాంటి అణు ఒప్పందాలు, నియమ నిబంధనలు ఒకవేళ ఉల్లంఘించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయనేది నా ప్రశ్న. అలా ఉంటే ఎలా ఉంటుంది? నేను ఒప్పుకుంటాను, నియమ నిబంధనలు పాటించేవాడు కాదు, అది నేను ఒప్పుకుంటాను. కానీ నియమ నిబంధనలు పాటించకపోయినా దాని ఎఫెక్ట్స్ తెలుసు కదా. ఎంత ఇర్రేషనల్ గా ఉన్నా సరే పాకిస్తాన్కి తెలిసింది ఏంటి? వాళ్ళకి తెలియదు కదా, ప్రతి జనరల్కి తెలుసు, ప్రైమ్ మినిస్టర్కి తెలుసు, సగం మంది డిప్లొమాట్స్ కి తెలుసు, ఆర్మీ అందరికీ తెలుసు. అణుబాంబు వాడితే దానికి రియాక్షన్ ఇండియా నుంచి చాలా తీవ్రంగా ఉంటుంది అనేసి. ఇండియా నుంచి ఎంత తీవ్రంగా ఉంటుందంటే పాకిస్తాన్ దేశమే అసలు రూపుమాపకండి. ఆఫ్టర్ ఆల్ ద సైజ్ చూసుకుంటే ఎంత, తర్వాత పాకిస్తాన్ డెప్త్ ఎంత ఉంది. అందుకే అంటాడు కదా, మనం ఒకవేళ లాహోర్, ఇస్లామాబాద్ ఇవన్నీ కొట్టాలనుకుంటే రైట్, అవి మనకి చాలా దగ్గరలో ఉన్నాయి, మన పెద్ద సిటీస్ చాలా దూరంలో ఉన్నాయి. కనుక పాకిస్తాన్కి ఈ సంగతి తెలుసు ఖచ్చితంగా. అణుబాంబు వాడితే వాళ్ళు నాశనం అయిపోతారన్న సంగతి తెలుసు. కాకపోతే మరి నాయిస్ చేయాలి, బయట కూర్చోలేడు కదా, బాబు నన్ను కొట్టొద్దు, నేను నా దగ్గర ఏమీ లేదు, నన్ను క్షమించండి
అనే స్థితిలో చెప్పలేడు. ఎందుకంటే దేశంలో టెర్రరిజాన్ని ఖచ్చితంగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే టెర్రరిజం ఇస్ ఈజియర్ ఆప్షన్. టెర్రరిజం చేసుకుంటే ఏమిటి మెయిన్ అడ్వాంటేజ్? ఆర్థికంగా అంత స్తోమత లేకపోయినా టెర్రరిజం చేయొచ్చు. టెర్రరిజానికి కావాల్సిన యుద్ధానికి ఏంటంటే బోల్డ్ కోట్లు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎఫర్ట్, ఎక్విప్మెంట్ కావాలి, అమ్యునిషన్ కావాలి, కమ్యూనికేషన్స్ కావాలి. వాళ్ళు 2 నెలలు ఒకటి పడితే 2 నెలలకు సరిపోయే ఫుడ్ సప్లైస్ కావాలి, వాళ్ళకి కావాల్సిన క్లోదింగ్ కావాలి, వేరెంటేరు ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. అదే టెర్రరిజం అయితే ఏముంది? ఒక 10 మందో 10 మందిని, ఒక 200 మందిని ట్రైన్ చేసి 10 కింద ఈజీగా పంపించేయచ్చు. చైనా బేసికలీ వీళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తుంది? ఇట్స్ ఎ వెరీ ఈజీ ఆప్షన్. ఆర్థికంగా ఎక్స్పెండిచర్ తక్కువ, ఎఫెక్ట్ ఎక్కువ. ఎందుకంటే ఎఫెక్ట్ ఏమిటి? సైకలాజికల్ గా ఏంటి? దెబ్బతీస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు పెహల్గాం కొట్టేయడానికి మనకు ఎంత బాధ అనిపించింది. 26 మంది చనిపోయినప్పుడు, రైట్? కానీ ఆడు స్పెండ్ చేసింది అందులో 26 మంది చంపుతానికి ఏం చేశాడు? ఒక 4, 5, 6 టెర్రరిస్ట్ ట్రైన్ చేశాడు, ఒక 4-5 గన్స్ ఇచ్చేశాడు, కొంత ఎమ్యునిషన్ ఇచ్చాడు, 1-2 రేడియో సెట్లు ఇచ్చుంటాడు. తర్వాత కరెన్సీ నోట్లు దొంగతనంగా ప్రింట్ చేస్తుంటారు మన కరెన్సీ, కొంత దొంగతనం కరెన్సీ ఇచ్చుంటాడు. వాళ్ళ సపోర్ట్ చేసే జేఎన్కేలో కొంతమంది వాళ్ళతో కమ్యూనికేట్ చేసి అక్కడ వెళ్ళి పడుకున్నారండి. ఆఫ్టర్ ఆల్ అక్కడికి ఎలా రాగలిగారు అంత లోపలికి? పెహల్గాంలో ఆల్రెడీ ముందు వచ్చి ఎక్కడో దాక్కున్నారు. దాక్కున్న తర్వాత నెమ్మదిగా ఇంటెలిజెన్స్ తెలిసి ఉంటుంది వాళ్ళకి. ఆల్ రైట్, ఇక్కడ వస్తున్నారు, ఈ హోటల్లో దిగారు ఇంతమంది, ఈ పైకి వస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి చేరింది. ఆ ఇన్ఫర్మేషన్ చేరిన తర్వాత వాళ్ళు వెళ్ళి అడవిలో దాక్కున్నారు. అడవి నుంచి వచ్చేసి దానికి తోడు ఏంటి, వీళ్ళకి అనుమానం లేకుండా మనం ఏం చేయాలనేసి ఆర్మీ వాళ్ళు డ్రెస్లు వేసుకున్నారు. ఆర్మీ వాళ్ళు డ్రెస్లు ఎక్కడి నుంచి చేసుకున్నారా? మన ఆర్మీ వాళ్ళ డ్రెస్సులు ఇక్కడ లోకల్ సపోర్ట్ ఖచ్చితంగా ఇచ్చుంటారు. కోర్స్ పాకిస్తాన్ నుంచి కూడా తెచ్చుకుని ఉండొచ్చు. కానీ అన్ని గన్సే తెచ్చుకుంటారా? రకరకాల ఎమ్యునిషన్ తెచ్చుకుంటారా? ఖచ్చితంగా లోకల్ సపోర్ట్ తో జరగడం జరిగింది. కానీ ఇందాక చెప్పినట్టుగా నేను టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆర్ ఎ వెరీ ఈజీ ఆప్షన్, లో కాస్ట్ ఆప్షన్. ఫుల్ ఫ్లెడ్ వార్ చేయడం కన్నా టెర్రరిజం ఎప్పుడైనా సరే అనుకున్న టార్గెట్స్ కొన్ని ఈజీగా కొట్టడం జరుగుతుంది, సైకలాజికలీ దెబ్బతీయడం జరుగుతుంది. అందుకని టెర్రరిజం మాత్రం ఖచ్చితంగా ప్రోత్సహిస్తారు. పాకిస్తాన్ ఆల్రెడీ తమ మీద భారత్ దాడులకు పాల్పడుతుందంటూ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు ఎస్టాబ్లిష్ చేస్తోంది. ఎంతవరకు ఏ దేశాలు పాక్ మద్దతు పలికే అవకాశం ఉంటుంది? భారత్కు మద్దతు పలికే దేశాలు ఏంటి? ఇమీడియట్ గా చూస్తే మనం 2 దేశాలు నాకు కనిపిస్తున్నాయి, చైనాను టర్కీ. మెటీరియల్ గా పైకి కనిపించకపోయినా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కొన్ని ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాయి. ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఇవ్వచ్చు చుట్టుపక్కల. ఖతార్, సౌదీ అరేబియా, ఇరాన్ కి పాకిస్తాన్ కి మళ్ళీ దెబ్బలాటలు ఉన్నాయి. కానీ ఏంటంటే ఒక్కోసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇజ్రాయెల్ వార్ తీసుకుంటే సున్నీసు షియాసు కలవాలనుకున్నాం, రైట్? కానీ ఎప్పుడైతే హమాస్ మీద దెబ్బలాడుతున్నారు ఇజ్రాయెల్, మిగిలిన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే ఇజ్రాయెల్ తో స్నేహంగా ఉండేవి, సౌదీ అరేబియా లాంటివి కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చినాయి, మీరు మట్లు ఇలా చేస్తే మేము మాత్రం మీతో ఫ్రెండ్లీగా ఉన్నాం. ఆఖరికి ఫైనల్లీ ఈజిప్ట్ ఎవరైతే ఆల్రెడీ అగ్రిమెంట్ పెట్టుకుంది ఇజ్రాయెల్, వాళ్ళు కూడా అన్నారు. కనుక రిలీజియస్ దీంట్లోకి వచ్చేటప్పటికి మిడిల్ ఈస్ట్ లో చాలా కంట్రీస్ బాహాటంగా సపోర్ట్ ఇవ్వకపోయినా, రైట్? అఫ్ కోర్స్ మన 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 ప్రైమ్ మినిస్టర్ గారు, మన ఫారెన్ మినిస్టర్ చేస్తున్న డిప్లొమసీ, ఫారెన్ అఫైర్స్ ఎంత చాకచక్యంగా హ్యాండిల్ చేస్తున్నారంటే, ఆల్ రైట్. అది లేకపోతే ఉంది అబుదాబిలో హిందూ టెంపుల్ ఎలా అవుతుంది? మన దేశం అంటే గౌరవం పెరిగింది కాబట్టి. కనుక కొన్ని దేశాలు వెనక్కి తగ్గుతున్నాయి, కాదనట్లేదు. దుబాయ్, యుఏఈ ఇలాంటివన్నీ ఆ సపోర్ట్కి రావు. కాకపోతే కొన్ని కనిపించిన దేశాలు, మిడిల్ ఈస్ట్ లో కొన్ని దేశాలు మెటీరియల్ సపోర్ట్ ఎంతో కొంత డబ్బు ఇవ్వడం జరుగుతుంది. చైనా ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది. కానీ చైనా కూడా ఎంతవరకు మద్దతు ఇస్తుంది? లిమిటెడ్ గానే ఇవ్వగలరు. ఆఫ్టర్ ఆల్ చైనా ఒక తరహా మనకి అందరికీ తెలిసిందే. ప్రతివాడి దగ్గరికి ఏంటి అప్పులు ఇచ్చేసి వడ్డీ ఓడంటాం మనం. ఎగ్జాక్ట్లీ వాళ్ళ పరిస్థితి అదే. ఈజీగా డబ్బులు ఇచ్చేయటం, వడ్డీ ఇచ్చేయటం, తర్వాత వడ్డీ కింద మేము ఆడ భూభాగం తీసుకోవటం. ఆఫ్రికాలో చేస్తున్నారు ఆల్రెడీ. అందుకే యూరోప్ లో ఈ మధ్యన ఏముంది, ఆ రోడ్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తామని బయలుదేరిన వాళ్ళందరికీ యూరోప్ అన్నారు సారీ, ముందు ఒప్పుకున్న వాళ్ళు ఇటలీ వీళ్ళందరూ సారీ చెప్తున్నారు, రైట్? కాకపోతే చైనా మాత్రం ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది. ఎందుకంటే చైనాకి అదొక, వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకుండా
ఆర్థికంగా వాళ్ళు దెబ్బతినకుండా వాళ్ళ ప్రోగ్రెస్ వాళ్ళు చేసుకుంటారు. చేసుకుంటే ఉంది, కొంత డబ్బు ఇచ్చి, కొంత ఎమ్యునేషన్ ఇచ్చి, కొన్ని ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చి, ఇలాంటి సహాయం అయితే చైనా నుంచి ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది. సిమిలర్లీ మనం కొంచెం ఆలోచించాలి టర్కీ గురించి. టర్కీ కూడా ఖచ్చితంగా నాటో కంట్రీగా ఉన్నా సరే నాటో ఎక్విప్మెంట్ కొంతవరకు, నేటో నుంచి కొంత మోడర్న్ ఎక్విప్మెంట్ కూడా పాకిస్తాన్కి సరఫరా చేయడం జరుగుతుంది. డ్రోన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ రెండు దేశాలు అయితే ఇమీడియట్ ఖచ్చితంగా చేస్తే, ఇంకా కొన్ని దేశాలు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా రిలీజన్ పేరుతో కొంత హెల్ప్ జరుగుతుంది. కానీ ఎవరైనా సరే యుద్ధానికి వెళ్తున్నాం డబ్బు ఉంటే మాత్రం నేను అనుకోవటం అంత ఫ్రీగా ఇచ్చే దాతలు ఎవరూ లేరు. అంత ఎఫ్లూయెంట్ కంట్రీస్, అంత విపరీతమైన ఎక్సెస్ ఫండ్స్ ఉన్న దేశాలు కూడా నేను అనుకోవటం లేవు ప్రస్తుతానికి. సార్, 1971 తర్వాత మొట్టమొదటిసారిగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కొనసాగుతోంది ఈ ఉద్రిక్తతల నడుమ. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు 2025లో ఉన్నాము. సరిపోతాయండి ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ మనకి? సారీ, మళ్ళీ చెప్పండి అమ్మా. సివిల్ డిఫెన్స్ ఆల్రెడీ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవాళ ఆపరేషన్ సింధూర్ తర్వాత మొత్తం ఆల్ ఓవర్ ఇండియా స్టేట్స్ లో సివిల్ అండ్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం, గైడ్లైన్స్ ఇచ్చింది. సో 1971లో ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించిన తర్వాత ఇప్పుడు 2025లో చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్ ఫోన్స్ నేపథ్యంలో ఈ ఏవైతే ఉన్నాయో ఈ డ్రిల్స్ సరిపోతాయంటారా మాక్ డ్రిల్స్? అట్లీస్ట్ ఏంటంటే ప్రజల్లో అవగాహన ఉండాలి. ప్రజల్లో యుద్ధం జరిగితే ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే 1971 తర్వాత యాక్చువల్ ఫుల్ ఫ్లెజ్ వార్ జరగనే లేదు. లిమిటెడ్ వార్ ఎక్కడ జరిగింది? 1997లో జరిగింది. కనుక ఏంటంటే ఇంతకుముందు మా చిన్నప్పుడు గుర్తు, మాకు 1940 ఆ ప్రాంతం వరల్డ్ వార్ లో మా పేరెంట్స్ చెప్తుండేవారు. వరల్డ్ వార్ లో మెడ్రాస్ లో కూడాను ఈ మాక్ డ్రిల్స్, సైరన్ మోగటం, లైట్స్ ఆఫ్ చేయటం, ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ కొడతాం, రైట్? అలాంటి ఏంటంటే బేసికలీ అవగాహన అనేది మర్చిపోయారు. కనుక ఒక విధంగా చెప్పాలంటే ఈ మాక్ డ్రిల్స్ ఇంపార్టెంట్, దేశంలో ప్రజలకి తెలవాలి. ఒకవేళ స్ట్రైక్ అవ్వబోతుంటే మనం ఎలాంటి రక్షణ చేసుకోవాలి, మన బాధ్యత ఏమిటి, రైట్? మనం ఏ విధంగా ప్రభుత్వానికి తోడ్పడగలం, ఇలాంటివన్నీ యాక్చువల్లీ దే ఆర్ ఇంపార్టెంట్. మనం ఒక విధంగా ఏంటంటే డెవలప్మెంట్ లో దీంట్లో పడిపోయి ఎన్నాళ్ళు బోర్డర్ దగ్గరే జరుగుతుంది, ఇంటర్ ల్యాండ్ లో మన దేశం లోపల చాలా మందికి అవగాహన లేదు. కనుక సివిల్ డిఫెన్స్ ఈ డ్రిల్స్ ఉన్నాయి, మాక్ డ్రిల్స్ ఎస్పెషల్లీ బోర్డర్స్ దగ్గర నార్త్ ఇండియాలో జరుగుతాయి, సీరియస్ గా జరుగుతున్నాయి, రైట్? ఎందుకంటే ఇమీడియట్ గా ఏమన్నా ఆడు స్ట్రైక్ చేస్తే అక్కడెక్కడన్నా తగులుతాయి అని అప్రమత్తంగా ఉండాలనేసి దీంతో ఈ మాక్ డ్రిల్స్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా దాంతో ప్రతి వాళ్ళకి వాళ్ళ డ్యూటీస్ తెలుస్తాయి. ఒకవేళ స్ట్రైక్ అంటే ఏం జరగాలి, ఎన్నో ఉన్నాయి అందులో సమస్యలు. మాక్ డ్రిల్ అంటే చిన్నది అనుకుంటాం మనం. ఒకవేళ కొడితే ఏం చేయాలి, కొడితే ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది, డ్యామేజ్ జరిగినప్పుడు పేషెంట్స్ ఎలా తీసుకెళ్ళాలి, డ్యామేజ్ మనకు జరగకుండా మనం ఎలా దాక్కోవాలి, ఎలాంటి బిల్డింగ్స్ క్లియర్ గా త్వరగా కూలే ఛాన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏంటంటే అర్థం చేసుకోవాలి. బేసికలీ మాక్ డ్రిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకు తెలియదు ఇక్కడ బోర్డర్ లో ఉన్న విలేజెస్ వాళ్ళందరికీ తెలుసు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ టైంలో బోర్డర్ లో మీరు వెళ్ళి చూస్తే వాళ్ళు జస్ట్ బయటకు వస్తారు, భోజనం చేసి భోజనానికి కావాల్సిన సామాన్, యాక్చువల్లీ ఆల్రెడీ 15-20 days భోజనానికి కావాల్సిన సామాను కింద అండర్ గ్రౌండ్ దీంట్లో దాచుకుంటారు. మాటికి వెళ్ళి బజార్ను కొనుక్కోవడానికి బజార్ ఓపెన్ ఉంటుంది అనుకుంటాం కాదు. యాక్చువల్ బోర్డర్లో చూస్తే ప్రాక్టికలీ లైఫ్ స్టాండ్ స్టిల్ అయిపోతుంది. ఏది బిజినెస్ యాక్టివిటీస్ ప్రతితోడు వాళ్ళ ఇంట్లోనో లేకపోతే బంకర్లోనో. యాక్చువల్ బోర్డర్ మీద అయితే బంకర్లు ఉంటాయి, ఎందుకంటే ఫిరంగి ఏదైనా షెల్ వచ్చి ఇంటి మీద పడవచ్చు. ఇంటికి పక్కనే బంకర్లు ఉంటాయి, స్ట్రాంగ్ బంకర్స్, కాంక్రీట్ బంకర్, రూఫ్ టాప్ బంకర్స్ ఉంటాయి. ఆ బంకర్లో తలదాచుకుంటారు. ఎప్పుడైతే యుద్ధం డెవలప్ అవుతుంది ఇంకా పెద్దది అవుతుంది అనేటారు. కనుక మాక్ డ్రిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకు కూడా తెలవాలి, మనం ఎలా రక్షించుకోవాలని తెలవాలి అందరికి. అంటే దాదాపు 290 ప్లేసెస్లో అటాక్స్ జరగచ్చని ఐడెంటిఫై చేశారు. ఈరోజు 240 ప్లేసెస్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. కానీ స్పెషల్లీ కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ చూసుకుంటే ముంబై కావచ్చు, అలాగే హైదరాబాద్ కావచ్చు, కొన్ని అపార్ట్మెంట్స్కి సెట్ బ్యాక్సే ఉండవు. ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా ఫైర్ ఫైటర్స్ దాన్ని ఆర్పాలంటే కూడా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఇలాంటి వైమానిక దాడుల నుంచి ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోగలుగుతారు సార్? ఇప్పుడు మాక్ డ్రిల్స్ యొక్క బేసిక్ ఏమి అదే కదమ్మా. ఏంటంటే ప్రతి
ఏ ఏజెన్సీలు అయితే గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళు అవ్వచ్చు, ఫైర్ ఫైటింగ్ వాళ్ళు అవ్వచ్చు, వాటర్ సప్లై చేసే వాళ్ళు అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అవ్వచ్చు, ప్రతి వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్ గా ప్రతి డిపార్ట్మెంట్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఎన్నో హాస్పిటల్స్ అవ్వచ్చు, రైట్, స్కూల్లో ఒకవేళ స్కూల్స్ స్కూల్ స్టాప్ చేయొచ్చు, ఒకవేళ స్కూల్స్ నడుస్తున్నాయి అనుకో, ఆ స్కూల్ పిల్లలకి అర్థం ఎక్కడ దాక్కోవాలో. సో ప్రతి సర్వీస్ లోనూ కొన్ని ఇమీడియట్ యాక్షన్స్ ఉంటాయి. ఆ యాక్షన్స్ ఏమిటా, ఒకవేళ ఏమన్నా జరిగితే దానికి ఇమీడియట్ గా ఎలా రిపేర్ చేస్తాం, దానికి రియాక్షన్ ఎలా చేస్తాం, ఇవన్నీ మాక్ డ్రిల్స్ లో బేసికలీ ప్రాక్టీస్. ఆఫ్టర్ ఆల్ మనం ప్రస్తుతం తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత 1971 తర్వాత ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, సుమారు 70 సంవత్సరాలు, 30+ అబౌట్ 54-55 సంవత్సరాలు అయింది, రైట్. ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ తిరిగి అవన్నీ అవగాహన కావాలి. బోర్డర్లు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. బోర్డర్ సిటీస్ లో, బోర్డర్ విలేజెస్ లో, జమ్మూ వాళ్ళందరికీ తెలుసు, శ్రీనగర్ లో ఎస్పెషల్లీ, బారాములా అయితే ఖచ్చితంగా తెలుసు, రైట్. అది అందరికి అవగాహన కావాలి. ఇంకొక ఇంటర్వ్యూ ఉంది, ఆయన వెళ్ళాలి. ఓకే, నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్స్ ఫర్ ఎనాలిసిస్. కేఆర్ రావు గారు యుఎస్ నుంచి వచ్చారు. ఇది కాశ్మీర్లోని పెహల్గాంలో 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదుల పీచమణిచింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా దెబ్బకు దెబ్బతీసింది. మరి వాట్ నెక్స్ట్? పాక్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా అయితే దాదాపు 290 ప్లేసెస్లో అటాక్స్ జరగచ్చని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్న నేపథ్యంలో ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో కూడా మాక్ డ్రిల్, సివిల్ అండ్ డిఫెన్స్ డ్రిల్ కొనసాగుతోంది. మరి చూడాలి ఏం జరగబోతోంది. ఇది వార్ సైరన్గా భావించాలా, సర్జికల్ స్ట్రైక్గా భావించాలా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇది వాటి స్పెషల్ అనాలిసిస్. నమస్తే.